బాలబాలికలకు శుభాశీస్సులు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. పాఠశాలలో టీచర్లకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉండేటువంటి మన ఈ కార్యక్రమానికి నేను హీరో రాజనేని శ్రీనివాస్ సార్ గారికి నిజంగా నేను మొదట్లో ఏమో అనుకున్నాను. విజయలక్ష్మి మేడం మాట్లాడుతుంటే చాలా చాలా ఆనందం వేసింది. చాలా బాగా మాట్లాడారు మేడం. గ్రేట్. మీ కార్యక్రమాలు పూసగుచ్చినట్టు చెప్పారు. అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రమణాయ నాయుడు గారికి, వేదిక మీద ఉండే అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే పిల్లలందరికీ నేను 2 మంచి మాటలు చెప్తాను, వినండి. అది మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ 8th క్లాస్ అమ్మాయి శ్రీహర్షినికి నేను శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మ. అలాగే వాళ్ళ పీటీ సార్ మసాని మేడం గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఆ అమ్మాయి చాలా ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రాం చేయడం నచ్చింది. ఎందుకంటే చదివే కాదు, ఇప్పుడు సాయి పల్లవి ఉంది, సినిమా హీరోయిన్, శ్రీలీల ఉన్నారు, వాళ్ళు మెడిసిన్ చేశారా డాక్టర్లు. వాళ్ళు మెడిసిన్ సీట్ అంటే చిన్న విషయం కాదు. ఎంతో నాలెడ్జ్ ఉంటేనే ఫ్రీ సీట్ వచ్చి చదువుకుంటారు. మెడిసిన్ చేసిన అమ్మాయిలకి అంత టాలెంట్ ఉంది. నేను అనేది ఏంటంటే చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు అన్ని రంగాల్లో రావాలి. ఇక్కడ పీటీ మేడం చదువుతో పాటు పిల్లల గురించి చాలా కేర్ తీసుకొని గోల్డ్ మెడల్ కూడా నేషనల్ వైడ్ తెప్పిస్తున్నారు. ఇంకొకసారి మేడం గారికి, హెచ్ఎం గారికి, ఇక్కడ అన్ని విధాలుగా సహకరిస్తున్న అందరికి కూడా అభినందనలు. పిల్లలకు కూడా మీకు అందరికి కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చదువు, ఈ ఆటలు, మిగతా కల్చరల్ యాక్టివిటీస్ ఒక పక్క అయితే చదువు కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈ నిమిషం నుంచి నా మాటల మీద గౌరవం ఉంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా ఈ స్కూల్లో చదివే పిల్లకాయలు పాటించాలి. అది మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. ఏం లేదు, మీరు ఇష్టంగా రోజు బడికి రావడం అలవాటు చేసుకోండి. చదువు సంగతి తర్వాత, స్కూల్ మీద అభిమానంతో హాజరు తగ్గకుండా రోజు బడికి రండి. ఇంతకుముందు బడికి రాకపోయినా కూడా తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు 70% హాజరు లేకపోతే డబ్బులు పడవు. దానికోసమైనా మీరు రోజు బడికి వచ్చేది అలవాటు చేసుకోండి. మా గవర్నమెంట్ స్కూళ్ళలో పెద్ద తలనొప్పి, మాకు పెద్ద మైనస్ ఏంటంటే మీరు సరిగా బడికి రాకపోవడమే. నేను రోజు 2 స్కూల్స్ విజిట్ చేస్తాను. ఏ గవర్నమెంట్ స్కూల్కి పోయినా 150 మంది పిల్లలు ఉంటే 120 మంది 70% కంటే తక్కువ హాజరు, 30 మంది మాత్రమే హాజరు ఉంది. అంటే 30 మందికి మాత్రమే చదువు సరిగా చెప్పుకోగలరు. రోజు బడికి రాకపోతే మేము చెప్పేది ఏమర్థం అవుతుందిరా, టీచర్లు చెప్పేది శూన్యం. ముఖ్యంగా లెక్కలైతే ఆ లెక్కలు ఎవరు నేర్పించలేడు. నేర్పిస్తూ ఉంటే గ్యాప్ వచ్చేసిందంటే చెప్పినవి కూడా మర్చిపోతారు. కాబట్టి మీకు అందరికీ నేను ఇచ్చే సూచన ఏంటంటే మీ స్కూలు క్వాలిటీగా మంచి మార్కులతో అద్భుతాలు జరగాలంటే మీరు రోజుకు బడికి రావడం అలవాటు చేసుకోండి. చేసుకుంటారా? ఎప్పుడైనా వచ్చి వెరిఫై చేస్తే మీ స్కూల్లో పిల్లలు ఏ రోజు కూడా 90% కంటే హాజరు తగ్గలేదని పేరు రావాలి. ఆ విధంగా అటెండెన్స్ బాగా రెగ్యులర్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. అలాగే కనీసం తప్పు లేకుండా చదవడం, రాయడం ఈ నిమిషమైనా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను నెల్లూరులో చూస్తున్నాను, పెద్ద పెద్ద పేరుండే కార్పొరేట్ స్కూల్లో కూడా పోయి చూస్తున్నాను. 10వ తరగతి వచ్చిన తప్పు లేకుండా చదవడం రావడం లేదు, తప్పు లేకుండా రాయడం చేత కావడం లేదు. ఆ కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఏం చేస్తున్నారంటే బాగా చదివే గిఫ్టెడ్ పిల్లకాయలకు మాత్రం చదువు చెప్తున్నారు, మిగతా పిల్లలు వదిలేస్తున్నారు. మీరు కూడా
ఒకటో తరగతి నుంచి వస్తూ ఉన్నారు అప్పుడప్పుడు ఎగ్గొడుతూ వస్తుంటారు, కానీ 10వ తరగతికి వచ్చిన చదవడం రాయడం పర్ఫెక్ట్గా రాదు. ఎవరికైతే చదవడం రాయడం పర్ఫెక్ట్గా వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఏలా చిన్నప్పటి నుంచి విన్న విషయాలు, తెలిసిన విషయాలు ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుని రాస్తే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా రాసినా కూడా 60% వస్తాయి. అది గ్యారెంటీ నాది. అర్థమవుతుందా? 6వ తరగతి నుంచి పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్లాస్ మార్కుల కోసం పుస్తకం కూడా తెరవాల్సిన అవసరం లే. తప్పు లేకుండా చదవడం రాయడం వస్తే ఫస్ట్ క్లాస్ గ్యారెంటీ. నేను రాసిస్తాను కావాలంటే బాండ్ పేపర్ మీద. తర్వాత మిగతా వాటి కోసం మీరు కష్టపడాలి. 90% ఈజీగా వస్తాయి. మిగతా 10% మాత్రమే ఎక్కువగా బుక్ అంతా చదవాల్సి వస్తుంది. 10th క్లాస్ వాళ్ళకి నేను ఒక సూచన, మ్యాథ్స్ బాగా వచ్చా 10th క్లాస్ వాళ్ళకి చేతులు ఎత్తండి. sin 90 degrees into cos 0 degrees ఎంతరా? sin 90 into cos 0 degrees 0నా? 1. అమ్మాయిలు కరెక్ట్ చెప్పారు. కంగ్రాట్స్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే ఈ నిమిషమైనా దయచేసి 10th క్లాస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రశాంతంగా మీకేమొచ్చో ఒకసారి అవగాహన చేసుకుని సులభంగా నేర్చుకునే దగ్గర నేర్చుకోండి. మెరిట్ మార్కులు వచ్చేవాళ్ళు పుస్తకం అంతా ప్రాక్టీస్ చేయండి. ఆ పుస్తకంలో ఎక్కడ డౌట్స్ వచ్చినా మీ టీచర్ నిలదీసి అడగండి. అడిగే పిల్లలంటే టీచర్స్కి చాలా ఇష్టంరా, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రశ్నిస్తారో మంచి టీచర్ ఇష్టపడతారు, ఇంకా మీరు ప్రశ్నించాలని కోరుకుంటారు. ఆ విధంగా ప్రశ్నించి తెలియని విషయాలు తెలుసుకొని ఈ స్కూల్కి మంచి మార్కులు తీసుకువస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు నేను ఉదయాన్నే ఒక స్కూల్కి ప్రేయర్ కట్టండాను. ఆ ప్రేయర్లో ఒక అమ్మాయి లీనమై, స్రవంతి అమ్మాయి పేరు, లీనమై కళ్ళు మూసుకొని ఎంత బాగా 8వ తరగతి అమ్మాయి, చాలా ముచ్చటేసింది నాకు. నేను ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేనేం చెప్పానంటే ఒక్క మాటలో ఆన్సర్ చెప్పేసింది అమ్మాయి. నిజంగా ఆ అమ్మాయికి అప్రిషియేట్ చేసి వచ్చాను, ప్రైజ్ కూడా ఇచ్చేసి వచ్చాను. నేను ఒక 10 నిమిషాలు మాట్లాడి దీంట్లో సారం ఏందమ్మాయి ఎవరైనా చెప్తారా అంటే ఆ అమ్మాయి చెప్పేసింది, సమయ విలువ గురించి చెప్పారు సార్ మీరు. వెరీ గుడ్ రా, నేను ఆశించిన ఆన్సర్ అమ్మాయి నుంచి వచ్చేసింది. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే సమయాన్ని క్వాలిటీగా వృధా చేయకుండా. చాలామంది ఆశ్చర్యం ఏంటంటే ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ 2 రోజులు ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఈ ఆటగాడిదలు, చదువు మీద ఆసక్తి లేని పిల్లగాళ్ళు పుష్ప గురించి, ఆ డ్యాన్సుల గురించి, ఆ కలెక్షన్స్ గురించి, లేకపోతే ఇంకో హీరో గురించి గంటల తరబడి మాట్లాడుతుంటారు. దయచేసి 10th క్లాస్ వాళ్ళు ఈ 1 month ఈ సినిమా మాటలు, పిచ్చి మాటలు, టైంపాస్ మాటలు దయచేసి మానేయండి. మీరు ఏం మాట్లాడినా చదువు సంబంధించిన విషయాలే డిస్కషన్ చేయండి, ఒకరినొకరు ప్రశ్నించుకోండి. ఆ విధంగా ఆనందంగా ఎంతో హ్యాపీగా. ఇప్పుడు ఎందుకు ఎగ్జామ్ చెప్తున్నాడు హర్షిని ఎంజాయ్ చేస్తూ ఆ అమ్మాయి ప్రోగ్రామ్ చేసింది. ఒకటికి దానికి కలిసిపోతే 3 పాటలు కూడా చేసింది ఆ అమ్మాయికి. ఎంతో ఎంజాయ్. ఆ చదువు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా చేసిందో అలాగే చదువు కూడా అంతే ఇష్టంగా ప్రాక్టీస్ చేయాలి. ఈ నెల రోజులు ఎవరైతే ఆనందంగా సంతోషంగా చదువుతారో వాళ్ళందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ స్కూల్లో నెక్స్ట్ ఇయర్ 100% రిజల్ట్ రావాలని, అందరూ పాస్ కావాలని నేను మనసారా కోరుకుంటూ, ఇంకోసారి హెచ్ఎం గారికి నేను హెచ్ఎం నాకు బాగా బిగ్ ఫ్యాన్ అయిపోయారు, చాలా బాగా మాట్లాడారు మేడం, గ్రేట్ మేడం. అలాగే పీఈటీ మేడం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మిగతా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మీరు కూడా పిల్లల్ని ఎవరైతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందో వాళ్ళని దత్తత తీసుకొని మీ బిడ్డల్లాగానే 100% పాస్ అయ్యేటట్టు కృషి చేస్తారని ఆశిస్తూ, అలాగే మన సార్ గురించి ఒకే ఒక మాట, ఎన్ని చెప్పినా తక్కువే. ఇప్పుడు 2012,
13 నుంచి స్టార్ట్ అయ్యారు సారు. నేను ఏఎంఓ ఉన్నాను. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు గిరిజన పిల్లల కోసం ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన గత ప్రభుత్వం గోరుముద్ద అనే పేరు పెట్టకముందే గత 10 ఏళ్ళ నుంచి హాస్పిటల్లో నెలకు 1 lakh లెక్కన ఇంచుమించు ఈ 1,20 లక్షల దాకా ఒక భోజనాలకి, ఒక హాస్పిటల్స్కే ఖర్చు పెట్టారు సార్. అలాగే మండలంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ సారు ఈ పోషక పదార్థాలు ఈ స్టడీ అవర్స్లో అలసిపోకుండా మీకు ఏర్పాటు చేస్తున్నారు. సార్కి నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఎవరికి వైద్యపరంగా ఇబ్బంది ఉన్నా నేనున్నానని సార్ అందుబాటులోకి వచ్చి సహకరిస్తారు. నేను 1 year నుంచి బ్లడ్ ఇవ్వడం మానేసా. ఎందుకంటే ఇంతకుముందు 2 నిమిషాల్లో 5 నిమిషాలు బ్లడ్ వచ్చేది, 10-15 నిమిషాలు పడుతుంది. నాకు లేట్ అవుతుంది, నొప్పిగా ఉందని మానేసా. కానీ నిన్న శిరీషమ్మ సారు ఈ ఆది దంపులు బ్లడ్ ఇస్తుంటే ముచ్చటేసి నేను కూడా ఇంకోసారి స్టార్ట్ చేశాను. ఇంకా రెగ్యులర్గా ఇచ్చేదానికి మనస్ఫూర్తిగా నేను మనసులో అనుకున్నాను. సార్కి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ఈ మంచి మనసుతో కలకాలం ఆనందంగా వాళ్ళు ఎంతో సేవలు చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక గొప్ప వ్యక్తులుగా నిలబడాలని కోరుకుంటూ, విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం పిలిచిన దానికి సార్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఇచ్చేసినటువంటి డ్యాన్స్ నాకు సమయాభావం. ఇది ఈ కార్యక్రమం